హాయ్, దిస్ ఈజ్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి. ఇఫ్ ద థర్డ్ అండ్ 9th టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీఆర్ 4 and -8 respectively, which term of this AP is 0? ఫస్ట్ చూడండి, థర్డ్ టర్మ్ అలానే 9th టర్మ్ ఏపీలో ఇచ్చేసాడు. సో ఇన్ జనరల్గా nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే టిఎన్ అంటుంటారు, కొంతమంది ఏఎన్ అంటుంటారు. ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ టర్మ్ ఇచ్చేసాడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. సో థర్డ్ టర్మ్ అంటే ఏ3 ఇచ్చేసాడు ఈజ్ ఈక్వల్ టు, మరి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే nth టర్మ్ అని ఏంటి, ఈ థర్డ్ టర్మ్ కాబట్టి ఎన్ వాల్యూ ఎంత 3 సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఎన్ బదులు 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 మైనస్ 1 అంటే నేను డైరెక్ట్గా రాస్తున్నా 2d. ఎంత ఇచ్చేసాడు 4 అనమాట. ఓకే, సో అదేవిధంగా 9th టర్మ్ ఇచ్చాడు ఏ9 అంటే ఎన్ ప్లేస్లో నువ్వు 9 సబ్స్టిట్యూట్ చేసే, ఇది nth టర్మ్కి ఫార్ములా. ఓకే, సో కాబట్టి ఏ ప్లస్ 9 మైనస్ 1 ఎంత 8d ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చేసాడు -8 అనమాట. అయితే ఓకే, విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ 0 అన్నాడు. ఈ రెండింటిని సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసేసాక సబ్ట్రాక్షన్ చేసేద్దాం. -a + a క్యాన్సిల్ అవుతుంది. ఏడి వాల్యూస్ వచ్చేస్తాయి మనకి. ఓకేనా, ఆ ఏడి వాల్యూస్ వచ్చేసిన తర్వాత ఏ టర్మ్ అయితే 0 అవుతుంది అంటున్నాడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. సో కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఏ టర్మ్ 0 అవుద్దో దాన్ని ఏఎన్ అనుకుంటున్నా, అది 0కి ఈక్వేట్ చేస్తున్నాను. ఓకే, విచ్ టర్మ్ విల్ బికమ్ 0. సో దట్ మీన్స్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏఎన్ అంటే ఇప్పుడు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనమాట. సో ఏ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏదైతే వస్తుందో అది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రఫ్ లాగా చెప్తున్నా, 3. ఎన్ అంటే అది ఎన్ఏ, nth టర్మ్ అదే కనుక్కోవాలి. డి అంటే 2 వచ్చింది అనుకోండి. సో 3 + 2తో మల్టిప్లై చేయండి. 2n - 2 ఈజ్ ఈక్వల్ 0. 3n + 1 ఈజ్ ఈక్వల్ 0. 3n ఈజ్ ఈక్వల్ టు -1. n ఈజ్ ఈక్వల్ -1/3. సో అట్లా నేను ఈ ఏ టర్మ్ 0 అవుద్దంటే -1/3 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ టోటల్ టర్మ్ 0 అవుతుంది. సో అట్లా అనమాట. సో కాబట్టి ఇప్పుడు నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సరే, సో ఫస్ట్ ఇన్ ఏపీ, ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కామా థర్డ్ టర్మ్ డైరెక్ట్గా రాసేస్తుంది. ఏ3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎన్ అంటే 3 - 1 అంటే 2d ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ అదేవిధంగా 9th టర్మ్ ఏ9 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 8 ఇంటూ డి. ఎందుకంటే n - 1 9 - 1 8d. సో ఎంత ఇచ్చేసాడు -8. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1 2. సో ఇప్పుడు ఈ 1 2ని సాల్వ్ చేస్తున్నాను. మన టార్గెట్ ఏంటి, ఏడి కావాలి. ఓకే, ఎందుకంటే nth టర్మ్లో అవసరం వస్తాయి. సో సాల్వింగ్ 1 and 2 we get, సో అప్పుడు ఏ ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 4. అది రాసానికి సాల్వ్ చేయడం మనకు తెలుసు. ఎస్, నెక్స్ట్ రెండవ ఈక్వేషన్ ఏ ప్లస్ 8d విచ్ ఈజ్ ఈక్వల్ టు -8. ఎస్, రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఏ ఉంది, క్యాన్సిల్ అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మైనస్తో మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఉన్న ప్లస్ అనేది ఏకి మైనస్ అవుతుంది, ఇక్కడ ఉన్న +8d మైనస్ అవుతుంది. సో మైనస్ ప్లస్ అయిపోతుంది, సింబల్స్ అన్ని చేంజ్ చేస్తుంది. కాబట్టి +a - a 0 క్యాన్సిల్ అయిపోతుంది. -8 ఇప్పుడు -8d + 2d అంటే -6d విచ్ ఈజ్ ఈక్వల్ టు +8. ఇక్కడ -8 కాదు, 8 + 4 ఎంత 12.
ఓకే. సో డైరెక్ట్గా 6 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. సో డి ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి మైనస్ మైనసే అవుద్ది రైట్ సైడ్కి వెళ్తే. ఓకే. సో -12/6 అనమాట. 6 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. సో డి ఈజ్ ఈక్వల్ టు -6 2 12. డి వాల్యూ ఎంత వచ్చిందంటే -2 వచ్చింది. మరి ఇప్పుడు డి తర్వాత నెక్స్ట్ ఏం కావాలి, ఏ కావాలి, స్మాల్ ఏ వాల్యూ కావాలి. మీరు 2లో అయినా చేయొచ్చు, 1లో అయినా చేయొచ్చు. ఏదైతే సింపుల్గా ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ మాత్రమే తీసుకోండి. 1 సింపుల్, ఇక్కడ 8D ఉంది. సో ఇక్కడైతే 2D ఉంది కాబట్టి నేను 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1 ఇంప్లైస్ ఏ ప్లస్ 2 ఇంటూ డి అంటే -2. మీరు 2లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ నుంచి ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 2 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4 -4 ట్రాన్స్పోజింగ్ టు RHS దట్ బికమ్స్ +4. సో -4 రైట్ సైడ్కి వెళ్తే +4 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 8. 4 + 4. ఓకే. ఇప్పుడు ఇలా వచ్చిన ఏడి వాల్యూస్ని మనం ఏ టర్మ్ అయితే 0 అవుతుందో అది కనుక్కుంటున్నాడు. ఆ టర్మ్ ఏంటి అంటున్నాడు. కాబట్టి సో లెట్ an ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు nth టర్మ్ని కనుక్కోవాలి. nth టర్మ్కి ఫార్ములా ఏంటి, ఏపీలో a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి n కనుక్కుంటే సరిపోద్ది. ఏ అంటే ఎంత, 8 ఇందాకే కనుక్కున్న. n అంటే దట్ ఈజ్ అవర్ టార్గెట్. ఓకే, n అట్లనే వస్తుంది. డి అంటే ఏంటి అంటే -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, సింప్లిఫికేషన్ చేద్దాం. సో 8 ఇలానే ఉంటుంది. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అయిపోతుంది. -2 ఇంటూ రాసేయండి ఫస్ట్, n-1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. 8 -2 nతో మల్టిప్లై చేయండి. -2n, -2తో nతో మల్టిప్లై చేస్తే -2 ఇంటూ 1 అంటే 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. 8 + 2 ఎంత, 10. ఈ రెండింటిని యాడ్ చేయాలిగా. సో 10 - 2n విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. -2n రైట్ సైడ్కి వెళ్తే +2n అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు +10. సార్ ఇలా కూడా రాయొచ్చు కదా సార్, ఎట్లయినా ఒకటే. 2n ఈజ్ ఈక్వల్ టు 10 అయినా 10 ఈజ్ ఈక్వల్ టు n రెండు ఒకటే. ఓకే. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. 10/2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే n వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ టోటల్ టర్మ్ 0 అవుతుందంట. ఓకే. సరే, ఇది అన్నమాట మన ఫైనల్ ఆన్సర్. ఒకసారి చెక్ చేద్దాం మనం చేసిన కరెక్టో కాదు. మరి n ప్లేస్లో మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం n ప్లేస్లో. సో చెప్పండి, ఏ అంటే ఎంత, 8 ప్లస్ n అంటే ఎంత, 5 - 1 అంటే 4 అనమాట. డి అంటే ఎంత, -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుద్ది. 8 - 8 ఏమవుద్ది, 0. అంటే n వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ టోటల్ టర్మ్ ఏమైపోయింది, 0 అయింది. ఓకే. సో అది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.